అందరికీ ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవునికి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు చెప్పడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి కూడా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు వినబోయే మాట, ప్రభు పని నువ్వు చేస్తే చాలా గొప్పది. అయితే దేవుని బిడ్డలారా, నెహెమ్యా దైవజనుడు షూషాను కోటలో రాజు దగ్గర పానదాయకుడుగా ఉండేవాడు. మొదట చాలా గొప్ప పని అది. అటువంటి పని ఆయన ఆ రాజు దగ్గర చేస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేము పట్టణము శత్రువుల చేతిలో నేలమట్టమైపోతుందని విని ఏడ్చి రాజుగారిని అనుమతితో యెరూషలేము పట్టణానికి వస్తాడు. వచ్చి ఆ పట్టణంలో తన వైపున ఉన్న వారిని ఒక్కొక్కరిని పోగు చేసుకుంటూ ఉంటాడు. ఆ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కడుతూ ఉన్నారు. నెహెమ్యా ముందు ఉండి చాలామంది పని వాళ్లను, సేవకులను పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటుండగా మొదట తిరిగి శత్రువులు రాకుండా ప్రాకారంను ఎత్తుగా కడుతూ ఉంటాడు. నా మాటలు జాగ్రత్తగా మీరు విని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. కడుతూ ఉన్నప్పుడు అభ్యంతరాలు చాలా వస్తాయి. నెహెమ్యా దైవభక్తుడు గనక తను ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ వాటినన్నిటినీ ఎదిరిస్తూ ఇరుగు పొరుగువారు, ఎదుటివారు, ప్రక్కవారు, ఆ సైనికులు అనేకులు కట్టకూడదని ఎన్నో విమర్శలు చేస్తూ ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా నెహెమ్యా ఆయన కట్టడము ఆగకూడదని, ఆ సమయంలో ప్రారంభించింది ఆపకూడదని తను ఓర్చుకుంటూ తను ముందుకు సాగుతూ ఉన్నాడు. ఓసి పిచ్చివాడా అని నెహెమ్యా అంటున్నాడు ఎవరిని? అక్కడున్న ప్రజలతో. పని అది గొప్పది. నేను రాజు దగ్గర పానదాయకుడిగా ఉండి వచ్చా కాబట్టి ఈ పని నాకు దొరకడము అది ఎంతో అదృష్టం. అవునండి, అందరూ అన్ని రకరకాలైన పనులు చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని పని చేయడము చాలా గొప్పది. అది అదృష్టం, అది అందరికీ దక్కదు. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా అంటున్నాడు, ఆ పని నాకు దొరికినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అన్నిటికంటే గొప్పది పొలం పని కాదు, స్కూల్ పని కాదు, సాఫ్ట్వేర్ పని కాదు, బిజినెస్ కాదు, బ్యాంకు పని కాదు, రైల్వే పని కాదు, లెక్చరర్ పని కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప పని దేవుని పని. అది నాకు దొరికినందుకు దేవుని పని చాలా గొప్పదైనదని నేను ఎంచుకొని దానిని చేస్తే దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు. అవునండి, ఎవరైతే నమ్మకముగా దేవుని పనిని చేస్తారో వారిని ఒక్కరోజు లేకుండా ఒకరోజు నువ్వు అడగకుండానే నీవు గొప్పవాడివైపోతావు. నేను చెప్పే మాటలు వినాలి. పని గొప్పది, పని చేసేవాడు గొప్పోడు. గొప్ప పనిని గొప్పగా చేస్తేనే వాడు గొప్పవాడవుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమించి చెయ్యాలి పని, దేవుని పని. ఏ చిన్న పనైనా, దేవుని మందిరంలో ఏ చిన్న పనైనా నువ్వు ప్రేమించి చెయ్యాలి. నీ దగ్గరున్నది ఖర్చు పెట్టి చెయ్యాలి. అప్పుడు దేవుడు సంతోషించాడంటే నీ పని ఎంతసేపు అండి చేయడానికి? దేవుడు నిమిషం మాత్రము పట్టదు. కాబట్టి ఆ గొప్ప పని మీద శ్రద్ధ చూపెట్టి ఆ పని చేస్తే దేవుడు నిన్ను గొప్పవానిగా చేయగలడు. నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా అందామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు విన్నందుకు దేవుడు ఆయన పనిని చేసేవారిని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.